ఓకే, మనకి ఈ రోజు వచ్చేసి యూనిఫామ్ బాడీ స్కర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు మెజర్మెంట్స్, మనకు బాడీ లెంత్ వచ్చేసి 12, బ్రెస్ట్ లూజ్ వచ్చేసి 30, ఫ్రంట్ బ్యాక్ నెక్ వచ్చేసి 5.5. దీనికి మనం 8 ఫోల్డింగ్ క్లాత్ తీసుకోవాలి. 8 ఫోల్డింగ్ క్లాత్, ఎందుకంటే ఫ్రంట్ 8 ఫోల్డింగ్ క్లాత్ తీసుకోవాలి. ఇటు ఫోల్డెడ్ సైడ్, ఇటు ఓపెన్ సైడ్. ఫస్ట్ మనకు హైట్ వచ్చేసి 12 ఉంది కదా, 1 ఇంచ్ ప్లస్ చేసుకొని 13 తీసుకోవాలి. హైట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు షోల్డర్ వస్తుంది. మనకు షోల్డర్ ఎట్లా అంటే బ్రెస్ట్ లూజ్ని బట్టి తీసుకుంటారు. అంటే బ్రెస్ట్ లూజ్ వచ్చేసి మనకు 30 to 34 లోపు ఉంటే షోల్డర్ 5 పెట్టుకోవాలి. మనకు బ్రెస్ట్ లూజ్ 30 ఉంది కాబట్టి నేను ఇక్కడ 5 తీసుకున్నా, మళ్ళీ ఇక్కడ కూడా 5 తీసుకున్నా. స్ట్రైట్గా గీత గీసేసుకున్నా. మళ్ళీ నెక్ వచ్చేసి ఇక్కడ 2 తీసుకున్నా, ఇక్కడ 2 తీసుకున్నా. హైట్ వచ్చేసి నెక్ ఫ్రంట్ బ్యాక్ 5.5 ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ పెంచుకొని ఇక్కడ నుండి ఇక్కడ 6 తీసుకున్నాం. ఇది డబ్బా తీసుకున్నాం. దీనికి ఫ్రంట్ బ్యాక్ నెక్ సేమ్ ఉంటుంది, మళ్ళీ డబ్బా గల్లనే ఉంటుంది కాబట్టి 6 తీసుకున్నాం. ఓకే, మనకు కుడితే యూనిఫామ్ బాడీ స్కర్ట్ ఇలా వస్తుంది. మళ్ళీ స్టిచ్చింగ్ అప్పుడు మనకు కింద ప్లీట్స్, మళ్ళీ పైన నెక్ ఎలా కుట్టాలి, మళ్ళీ ఎలా అటాచ్ చేయాలి అవన్నీ మనకు స్టిచ్చింగ్ అప్పుడు వస్తుంది. మనకి యూనిఫామ్ బాడీ స్కర్ట్ స్టిచ్చింగ్ ఉంది ఈరోజు. ఓకే, ఇట్లా నేను కట్ చేసేసుకున్నా. అంటే ఇది సెంటీమీటర్లో ఉంది, అంటే 4. ఇవి 4 పీసెస్, ఇవి 4 పీసెస్ ఉన్నాయి. 1 2 3 4. ఇవి ఇట్లా. మళ్ళీ ఇది వచ్చేసి బెల్ట్ పట్టి, ఇది మనకు నడుం పట్టి, ఇది వచ్చేసి మనకు స్కర్ట్కి కింద ప్లీట్స్ పెట్టుకోవడానికి. దీన్ని ఒక దాని మీద ఒకటి పెట్టి ఇది ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఇది ఇలా మళ్ళీ ఇలా నేను మార్కింగ్ చేసినట్టు ఇలా కుట్టుకోవాలి. రెండు కూడా సేమ్ ఇలానే కుట్టుకోవాలి. మరి ఒకటైతే ఇట్లా తిప్పేసుకోవాలి. ఇక్కడ అక్కడక్కడ కట్ పెట్టుకోవాలి. ఇలా దీన్ని ఐరన్ చేసుకుంటే బాగుంటుంది, కానీ మన దగ్గర ఐరన్ లేదు. నార్మల్గా గోళ్ళతోనే ఇట్లా చేసేసుకోవాలి నీట్గా. ఇప్పుడు ఇదొకటే తిప్పాలి, మళ్ళీ ఇంకొకటి ఇది లోపల పెట్టేయాలి.
ఓకే, నేనైతే ఒకటి తిప్పేసి దీని లోపల నుండి వేసేసిన. ఇక్కడ ఈ షోల్డర్ ఇక్కడ ఉంది, ఇంకో షోల్డర్ ఇక్కడ ఉంది. మనం చూస్తే మనకి ఇట్లా వచ్చింది లోపల నుండి ఇలా. ఇది కూడా పై నుండి స్టిచ్ చేసి ఇస్తాను. నార్మల్గా అది ఇలా చూస్తే ఫినిషింగ్ ఇలా వస్తుంది. పైన స్టిచ్ చేసేసుకుంటా. रुक करे जूम कर रहे? हाँ कर रहे। जब सीरी जब तुम कर रहे ना ఇట్లా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఇలా ఈ నెక్ రౌండ్ అప్ స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మన దగ్గర వర్లాక్ ఉంటే వర్లాక్ చేసుకోవచ్చు, లేకపోతే దీన్ని ఇలా చేసి లోపల ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి లోపల. ఇది అయిపోయింది. ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను నేను. నెక్స్ట్ మనకు బెల్ట్ పట్టి తయారు చేసేసుకోవాలి. ఆల్రెడీ మీకు బెల్ట్ పట్టి ఆల్రెడీ తెలుసు. ఇటు నుండి ఫోల్డ్ చేయాలి, మళ్ళీ ఇటు నుండి ఫోల్డ్ చేయాలి. మళ్ళీ రెండింటిని కలిపి ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా, మళ్ళీ ఇలా, మళ్ళీ రెండు ఇలా. ఇట్లా వన్ సైడ్ నుండి అయిపోయింది. ఇంకో సైడ్ నుండి కూడా కుట్టేసేసుకోవాలి. ఇలా దీంట్లో 4 పట్టీస్ తీసుకుంటాను నేను. ఫస్ట్ ఇలా పెట్టి ఈ టోటల్ ఎంత ఉందంటే 15 ఇంచ్ ఉంది. టోటల్ 15 ఇంచ్ ఉంది. దీన్ని 4 ఫోల్డ్ చేసేసి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఈ క్లాత్ వచ్చేసి నేను హైట్ వచ్చేసి 9.5 తీసుకున్నా. ఇట్లా విడ్త్ వచ్చేసి 2 ఫోల్డ్ మీద 19 ఉంది. అయితే టోటల్ మనకు 39 ఇంచెస్ ఉన్నది. అంటే దగ్గర మీటర్ అనుకోండి. మళ్ళీ ఈ క్లాత్ని నార్మల్గా వన్ సైడ్ ఇక్కడ 2 ఇంచ్ కింద తీసుకొని దీన్ని నార్మల్గా ఇలా కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇక్కడ క్లాత్ మీద నేను 2 ఇంచ్ కింద ఇట్లా 1/2 ఇంచ్ కట్ చేసేసి దీన్ని డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటున్నా. కావాలంటే మీరు చూడొచ్చు ఇలా. మళ్ళీ ఇది వచ్చేసి మనకు బెల్ట్ పట్టి అంటే నడుము పట్టి. ఇది నేను వచ్చేసి మనకు నడుము 28 ఉంది. నడుము 28 అయితే నేను కరెక్ట్ ఇక్కడ వరకు 28 తీసుకున్నా. ఇది 28 తీసుకొని నేను ఇది ఎక్స్ట్రా తీసుకున్నా. ఎక్స్ట్రా ఎన్ని సెంటీమీటర్ అంటే
ఇంచెస్లో అయితే 2.5 ఇంచ్ 2.5 ఇంచ్ నేను ఎక్స్ట్రా తీసుకున్నా. మనకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు 28 ఉంది. అయితే నార్మల్గా ఇలా అంటే ఇది పైనుండి పెడతా. ఓకే, మీరు చూడొచ్చు నార్మల్గా. ఇప్పుడు దీనికి నేను ఇక్కడ 2 ఇంచ్ కింద తీసుకొని 1/2 ఇంచ్ లోపల ఫోల్డ్ చేసేసిన. ఎందుకంటే మనకి ఇటు ఎక్స్ట్రా పట్టి వస్తుంది. ఆ ఎక్స్ట్రా పట్టి ఇక్కడ మలపలేం కాబట్టి నేను ముందే ఇక్కడ 1/2 ఇంచ్ ఇట్లా కట్ చేసేసుకొని ఇక్కడ ఇంత 2 ఇంచ్ పైన మలిపేసుకున్నా. అంటే మళ్ళీ మనకి ఎక్స్ట్రా పట్టి తీసుకున్నప్పుడు మలపరాదు ఇక్కడ కాబట్టి ముందే మలిపేసుకున్నా. మళ్ళీ 1 ఇంచ్ డాట్ పెట్టేసుకున్నా ప్లీట్. ఆ ప్లీట్ కూడా మనం నడుమును చూసి పెట్టేసుకోవాలి. నేను 1 ఇంచ్ గ్యాప్లో మార్కింగ్ చేసిన. ఇప్పుడు ఇది థర్డ్ది తీసుకొచ్చి ఫస్ట్ మీద పెడుతున్నా. మళ్ళీ 1 2 3 ఇది సెకండ్ వన్ లేపి థర్డ్ వన్ ఇట్లా. ఇప్పుడు 1 2 3 ఇది థర్డ్ వన్ తీసుకొచ్చి దాని పక్కన పెడుతున్నా. మళ్ళీ 1 2 3 సెకండ్ వన్ లేపి థర్డ్ వన్ లోపల. One, two, three. 1 2 3 2 3. కొలేదు. వన్ టూ త్రీ సెకండ్ వన్ లేపి ఇలా. మళ్ళీ నేను దీన్ని 2 టైమ్స్ ఇంకా ఫోల్డ్ చేస్తున్నా. క్లాత్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి. ఇది కావాలంటే చూడొచ్చు. ఇప్పుడు 1 2 3 సెకండ్ వన్ మళ్ళీ ఇంకా ఇది తీసుకొచ్చి దీని మీద సెకండ్ వన్ పెడుతున్నా ఇలా. అయితే వచ్చేసినాయి మనకు కరెక్ట్ నడుము పట్టికి ఇలా ఇలా కరెక్ట్ సరిపోయింది. మళ్ళీ దీన్ని వచ్చేసి నేను ఇక్కడ కొంచెం కట్ పెట్టుకుంటున్నా ఇలా. మళ్ళీ ఇది ఇక్కడ పెట్టి ఇలా. చూడొచ్చు ఇక్కడ ఇలా ఇలా వచ్చింది మనకు. దీన్ని నార్మల్గా ఇలా ఉంది కదా, ఇలా ఇలా పెట్టి ఇక్కడ మనకు ఫినిషింగ్ కోసం అని దీన్ని ఇలా మనకి ఎంతవరకు కావాలో ఎక్స్ట్రా పట్టి అంతవరకు తీసుకోవచ్చు. మీరు చూడవచ్చు నేను ఇక్కడ ఎలా కుట్టాను. ఇలా ఇలా కుట్టేసాను. ఇలా కుట్టేసిన తర్వాత దీన్ని తిప్పేస్తున్నాను. ఇలా మనం నెక్కర్కి కుట్టినట్టు, యూనిఫామ్ నెక్కర్కి కుట్టినట్టు ఇది కూడా సేమ్. మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేస్తున్నా. పైన 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసి ఇలా
నార్మల్గా నేను కింద నుండి స్టిచ్ చేసేసిన, చూసుకోవచ్చు. ఇలా మనకి ఎక్స్ట్రా పట్టీ ఇలా వచ్చింది. ఇక్కడ ఫినిషింగ్ నేను ఇలా చేసిన, చూసుకోవచ్చు. ఇలా అంటే మనం ఇక్కడ మొత్తానికి ఫోల్డ్ చేయలేం కాబట్టి నేను ముందే ఇక్కడ కట్ చేసేసి ఇది ఫోల్డ్ చేసేసుకున్నా. ఇలా ఇది ఫస్ట్ ఫోల్డింగ్ చేసిన తర్వాతనే నేను నడుము పట్టి పెట్టిన తర్వాత మనం ఇక్కడ నుండి ఇంకో సైడ్ అయితే ఇలా ఇక్కడ నుండి పై వరకు మొత్తం టోటల్ ఫోల్డ్ చేసేసిన. అది ఇంకో సైడ్ అయితే నేను ముందే ఇది ఫోల్డ్ చేసేసుకున్న, కట్ చేసేసి తర్వాత ఇది పెట్టిన. ఇప్పుడు ఇది కూడా నేను ఫోల్డ్ చేసేసి కొట్టేసుకుంటా, 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసి ఫినిషింగ్ కోసం అన్నట్టు. ఇప్పుడు నార్మల్గా ఇట్లా మనకు ఒక స్కర్ట్ రెడీ అయిపోయింది. మనం ఇది ఇప్పుడు ఇక్కడ అటాచ్ చేయాలి. ఇలా ఓకే, మీరు చూడొచ్చు. ఇది మనం మిడిల్లో అటాచ్ చేయాలి. మిడిల్లో అంటే ఇది మనకు స్కర్ట్ నడుము కొంచెం దీనికంటే పెద్దగా ఉంది. ఎంత ఉందంటే ఇది కొలిస్తే మనకు 13 వచ్చింది, ఇది కొలిస్తే మనకు 9 వచ్చింది. 13 అంటే ఇటు 2 సెంటీమీటర్, ఇటు 2 సెంటీమీటర్ వదిలేసి మిడిల్లో మార్కింగ్ చేసుకోవాలి. అది ఎంతన్నా రాని మనకు మిడిల్లో ఇది రావాలి. అంటే 2 సెంటీమీటర్ ఇది వదిలేస్తున్నా, ఇటు 2 సెంటీమీటర్ ఇటు. అంటే మనకు కరెక్ట్ ఇది మిడిల్లో కూర్చోవాలి. ఇటు ఎంత వదిలేసినామో ఇటు కూడా అంతే వదిలేయాలి. ఇప్పుడు నేను ఇది కూడా స్టిచ్ చేసేసుకుంటాను. ఇలా ఇది కింద పెడుతున్నా, ఇది పైన పెడుతున్నాను. డైరెక్ట్ ఇక్కడ నుండి తీసుకోవచ్చు దీన్ని. ఓకే, నేను ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నా. మళ్ళీ ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నా. ఇది ఒకటి ఇక్కడికి వస్తుంది, ఇంకొకటి ఇక్కడికి వస్తుంది. ఫస్ట్ ఇలా ఉంది కదా, ఇది కింద పెట్టి ఇది పైనుండి 1/2 సెంటీమీటర్, పెద్దదానికైతే 1/2 ఇంచ్ ఇట్లా పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి ఇట్లానే తీసుకోవాలి. ఇది ఉంది కదా, ఇలా ఉంది కదా, దీన్ని ఇలా తీసుకోవాలి. దీని పక్కన నుండి ఇలా సేమ్ ఇది కూడా మనకు చూసుకుంటే ఇలా వచ్చింది. ఓకే, మరి దీన్ని నార్మల్గా మనం ఇప్పుడేమో బెల్ట్ పట్టీలు పెట్టాలి. ఎన్ని 4 వస్తాయి. ఎక్కడెక్కడ అంటే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అంటే దీనికి మిడిల్లో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఫస్ట్ కింద ½ ఇంచ్ కింద ఇట్లా రఫ్ కొట్టుకోవాలి. ఇది అయిపోతే మళ్ళీ ముందు ఇట్లా ½ ఇంచ్ కింద నేను రఫ్ కొట్టేసిన ప్రతి దానికి. ఇది వచ్చేసి నేను ఇంచెస్లో అయితే 3 ఇంచ్ తీసుకున్న పట్టి, తక్కువనే ఉంది అంటే 2.5 3 అనుకోండి. సెంటీమీటర్లు అయితే 8 సెంటీమీటర్. ఈ పట్టి పొడవు 8 సెంటీమీటర్.
ప్రతిదానికి. మళ్ళీ ఇట్లా కింద హాఫ్ ఇంచ్ రఫ్ కొట్టేసిన. మళ్ళీ పైకి వచ్చేసి దీన్ని ఇలా చేసి దీన్ని ఫోల్డ్ చేసేసి ఇక్కడ రఫ్ కొట్టేసుకోవాలి. ఉంది కదా, ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఈ పట్టీలు అయితే అయిపోయినాయి మనకు. నెక్స్ట్ మనకు టోటల్ హైట్ అంటే మనకు షోల్డర్ నుండి కింద 34 వరకు హైట్ తీసుకుంటున్నాను నేను. 34 తర్వాత ఎక్స్ట్రా ఉన్నది మలిపేస్తున్నా. ఇది టోటల్ జాయింట్ చేయకముందే ఇవి మలిపేసుకోవడం కానీ పట్టీలు పెట్టేసుకోవడం కానీ అవన్నీ ముందే చేసేసుకోవాలి. ఓకే, కింద ఫోల్డింగ్ కూడా అయిపోయింది. మళ్ళీ ఇలా ఉంది కదా, దీన్ని ఉల్టా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఇలా ఇక్కడ నుండి స్టిచ్ చేసేసుకోవాలి కింద వరకు. ఇలా చూడొచ్చు, నేను ఇక్కడ నుండి ఇలా కుట్టేసిన. డబుల్ కుట్లు వేసుకోవాలి. మళ్ళీ దీన్ని తిప్పేస్తున్నా. ఓకే, నాకు రెడీ అయిపోయింది. వచ్చేసి